హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్. చికెను మనకి మరింత రుచిగా థిక్ గ్రేవీతో రావాలంటే గనక నువ్వులు అలాగే కొబ్బరి పేస్ట్‌తోని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అసలు ముద్దకి అద్భుతంగా ఉంటుంది. చపాతీలోకైతే ఇంకా మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదండి. చపాతీలోకైనా, పూరీలోకైనా ఈ చికెన్ కర్రీ మటుకు చాలా బావుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మరి ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? తప్పకుండా మీరు ట్రై చేశాక మీరే అంటారండి నిజంగా చాలా బావుందని. అంత రుచిగా ఉంటుందన్నమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. దానికోసం ఫస్ట్ చికెన్ని తీసుకొని చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని పొట్టు తీసేసుకొని సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో వేసేసుకోవాలి. ఇవి వేసేసుకొని ఇవి కొంచెం సాఫ్ట్గా మగ్గించుకోవాలండి. మరీ మనకి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం ఇలా సాఫ్ట్గా మగ్గాక దీంట్లో ఒక 5-6 వరకు ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నిజంగా టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. గ్రేవీ మటుకు తిక్కుగా అసలు తింటుంటే ఎంత బాగుంటుందంటే నోరు ఊరిపోతుందండి. నాకు చెప్తుంటే కూడా అంత కమ్మగా ఉంది కర్రీ మటుకు. ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా కొంచెం వేగాక దీంట్లో ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులతోనే మనకి టేస్ట్ అండి. ఆ చికెన్ ముక్క తింటుంటే ఆ నువ్వుల ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి కూడా వేసుకొని మనం వేసుకున్న నువ్వులు పచ్చి కొబ్బరి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. చిన్న మంట మీద పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవి అంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో చిన్నవి ఒక 2 టమాటాలని కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ కలుపుకొని టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గించుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే చికెన్ కాకుండా ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. నువ్వుల ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉంటుంది. ఇక్కడ మనం వేసుకున్న టమాటాలు ఇవన్నీ మగ్గిపోయాక మనం వేసుకున్న ఉల్లిపాయ అలాగే టమాటాలకు సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనకు కొంచెం చల్లారాలండి. తర్వాత మళ్ళీ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక బిర్యానీ ఆకుని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, ఒక 2 యాలకులు కూడా వేసేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్రతో మరింత రుచిగా ఉంటుంది మనకి కర్రీ మట్టుకు. జీలకర్ర మట్టుకు అస్సలు స్కిప్ చేయొద్దు. మనం వేసుకున్న మసాలాలు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మసాలాలన్నీ ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకోవాలి. చికెన్ మొత్తంగా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు, ఒక గుప్పెడు వరకు పుదీనా కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి. అలాగే ఒక 2-3 వరకు పచ్చిమిర్చి సన్నగా బారుగా కట్ చేసుకొని వేసేసుకొని ఇదంతా కలిపేసుకుందాము. ఇదంతా కలుపుకొని ఇంకా చికెన్లో నుండి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని. ఈ లోపల మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ నువ్వులు ఉన్నాయి కదా, అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక్కసారి అయితే చికెన్ మళ్ళీ కలుపుకుందాము. మనకి చికెన్లో నుండి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. మనకి కర్రీ, బిర్యానీ అలాగే పులావ్, వెజిటేబుల్ రైస్ ఇలా ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలాంటి వాటిల్లోకి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి. ది బెస్ట్గా ఉంటుంది కర్రీ మట్టుకు నిజంగా. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఆ ఫ్లేవర్ తోటే తినేస్తామండి. ఆ నువ్వులు కొబ్బరితో ఆ చికెన్ ముక్క తింటుంటే మనకి భలే ఉంటుందండి నిజంగా. ఇక్కడ చక్కగా మా చికెన్లో నుండి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలి. ఇదంతా మళ్ళీ ఒకసారి మనం ఇంకా బాగా కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ అంతా వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం వేసుకున్న ఈ పేస్ట్ అంతా చికెన్కి ముక్కకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మీరు తినే దాన్ని బట్టి కారం వేసుకోండి. ఆల్రెడీ మనం ఎండుమిర్చి ఒక 5-6 వరకు వేసుకున్నాం కదా, చూసుకొని కారం అనేది వేసుకోండి. ఒకవేళ మీకు కారం వద్దు అనుకుంటే ఇంకో 2-3 ఎండుమిర్చి ఎక్కువగా వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ ఎండుమిర్చి అలాగే కారంతో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది.
కారం కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇంకా మూత పెట్టేసుకొని ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ చక్కగా బాగా ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి, మిక్సీ జార్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఆ వాటర్ని చికెన్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా, ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. మసాలా వేసుకున్నాక అసలు ఎంత తిక్కుగా ఉంటుందంటే గ్రేవీ నిజంగా అండి చాలా తిక్కుగా వస్తుంది. మనం అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుంది, ఆహా అంటారండి. ఇదంతా కలుపుకున్నాం కదా, ఇంక ఇదంతా కలిపేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద కుక్ చేసుకుందాము. ఆయిల్ అనేది మనకి పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. చిన్న మంట మీదే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది మనకి ఇలా చక్కగా సపరేట్ అయిపోవాలి. ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము. ఇదంతా కలిపేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూసారు కదా, చూస్తుంటే నిజంగా నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా నువ్వులు అలాగే కొబ్బరి పేస్ట్తోని ఒక్కసారి ఈ రకంగా చికెన్ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, గ్రేవీ మటుకు ఎంత చిక్కగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుంది. బగారా అన్నం అలాగే పులావులు ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా పులావులో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఈ రెసిపీ అనేది మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. కర్రీ అంతా చక్కగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమేనండి. కమ్మగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.